ప్రైజ్ ద లార్డ్. మనం 18వ కీర్తన చదువుకుందాం. 33వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీలమండలు బెణకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును. వారిని నశింపచేయి వరకు నేను తిరగను. వారు నా పాదముల కింద పడుదురు. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి. నా మీదికి లేచిన వారిని నా క్రింద అణగచేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళచేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని. వారు మొర్రపెట్టిరు గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొర్రపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టితిని. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్రాణగల వారై వణకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. ఆమేన్.